హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పోల్ మఖానా గ్రేవీ కర్రీ గురించి నేర్చుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అండి ఈ రెసిపీ. ఈ ఫూల్ మఖానా మన ఫేస్ని చాలా బ్రైట్గా ఉంచడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుందటండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, అదేంటో మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. కర్రీ ఎలా చేయాలో చూద్దామా. మరి ఫూల్ మఖానా కర్రీకి కావలసినవి: ఫస్ట్ మీడియం సైజ్ ఒక ఆనియన్ తీసుకోండి, 2 టొమాటోస్, మీడియం సైజ్ 2 టొమాటోస్ తీసుకోవాలి, కొద్దిగా గ్రీన్ చిల్లీ తీసుకోవాలి, కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలి, సన్నగా తరిగిన ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్ చాలా సన్నగా తరగాలి. ఈ విధంగా టొమాటోస్ని పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలండి. చూడండి, ఒక 50 గ్రామ్స్ వరకు నేను పోల్ మఖానా తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ ప్యాకెట్లో అందులో హాఫ్ తీసుకున్నానండి, 50 గ్రామ్స్. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పుని నానబెట్టాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే సరిపోతుందండి. ఒక అరగంట ముందు నానబెట్టండి. నానబెట్టిన జీడిపప్పుని మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్గా చేయండి. ఒక పేస్ట్లా తయారు చేయండి. మిక్సీ జార్లో మిక్సీ పట్టించేయండి. చూడండి, ఈ విధంగా పేస్ట్లా చేయాలండి జీడిపప్పుని. ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ వేయండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత ఫూల్ మఖానా వేయండి. ఫూల్ మఖానా చాలా క్రిస్పీగా ఫ్రై చేయాలండి. ఈ మఖానాని మనం ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టద్దండి. స్టవ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. చాలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి, టేస్ట్ బాగుండదు. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. చూడండి, పట్టుకుంటే ఇలా క్రిస్పీగా ఇలా సౌండ్ రావాలండి. అప్పుడే వేగినట్టు తెలుస్తుంది మనకి మఖానా అనేది. మఖానా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్ది జీలకర్ర వేయండి. తర్వాత ఆనియన్స్ కూడా వేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయినప్పుడే కొద్దిగా కరివేపాకు వేయండి. చీల్చిన పచ్చిమిర్చి కూడా వేయండి. వేసి బాగా ఫ్రై చేయండి. ఈ కర్రీ చేయడం చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. కొద్దిగా సాల్ట్ వేయండి. ఆనియన్ అనేది మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అనేది మగ్గుతుందండి బాగా. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ. ఆనియన్ అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఇంకా బాగా మగ్గడం కోసం మూత పెట్టండి. మూత తీసి ఒకసారి ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ టమాటోస్ని ప్యూరీ చేసుకుని ఉంచుకున్నాం కదండి, ఆ పేస్ట్ని వేయండి. ఆ పేస్ట్ని వేసుకొని బాగా కలపండి. బాగా కలపాలండి. స్టీల్ కడాయి కాబట్టి అడుగంటుకునే అవకాశం ఉంటుంది. అడుగంటుకోకుండా బాగా కలుపుతూ ఉండండి. చూడండి, ఈ విధంగా ఇంకా బాగా మగ్గడం కోసం మూత పెట్టండి. ఒకసారి మూత తీసి చూడండి, బాగా మగ్గిపోయింది. బాగా మగ్గిన తర్వాత కొంచెం 1 స్పూన్ కారం వేయాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేయాలి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేయాలండి. ధనియాల పొడి వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ బాగా కలిసే విధంగా బాగా ఫ్రై చేయండి. మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేయాలి. వేసిన తర్వాత బాగా కలపండి. బాగా కలుపుతూ ఉండండి, అడుగంటుకోకుండా అలాగా కలుపుతూ ఉండాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పట్టించుకున్న గిన్నెలో కొద్దిగా వాటర్ వేసి వేయాలండి. ఈ గ్రేవీలోకి వాటర్ వేయాలి. ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అంటే 2 కప్స్ వరకు వాటర్ వేయండి. మూత పెట్టండి. గ్రేవీ అనేది ఉడకడం కోసం మూత పెట్టాలి. ఒకసారి మూత పెట్టి చూడండి, మూత తీసి చూడండి. మూత తీసిన తర్వాత ఈ విధంగా బబుల్స్ రావాలి. గ్రేవీ అనేది ఉడికిందని అర్థం. ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పోల్ మఖానాని ఇందులో వేసేయండి. వేసిన తర్వాత ఆ గ్రేవీ అంతా మఖానాకి పట్టిన విధంగా బాగా కలపాలండి.
చూడండి ఈ విధంగా బాగా కలపాలండి. బాగా కలిపిన తర్వాత ఈ కర్రీని 2 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కసూరి మేతి వేయాలండి. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేయాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కసూరి మేతి వేయడం వల్ల ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. చాలా ఇది చూడండి ఈ విధంగా ఉడకాలండి. బాగా ఉడికిపోతే టేస్ట్ అసలు బాగుండదు. చూడండి ఈ విధంగా ఉడకాలి. 2 నిమిషాలు కరెక్ట్గా ఉడికితే సరిపోతుందండి. వేరే బౌల్లోకి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి. చూడండి మన ఫూల్ మకానా కర్రీ రెడీ. చాలా హెల్దీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఆనియన్ మగ్గడమే టైం పడుతుంది కానీ కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. మకానాలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన ముసలితనం అనేది దరి చేరకుండా యవ్వనంగా ఉండేలా చేస్తుందటండి. మన స్కిన్ అనేది చాలా మెరిసేలా చేస్తుందటండి. స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉండేలా చేస్తుందటండి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి. ఒకటేటండి, అందం కన్నా మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్. షుగర్ బీపీతో బాధపడే వారికి ఈ పూల మకానా తినడం వల్ల చాలా హెల్త్కి చాలా మంచిదటండి. షుగర్ బీపీ ఉన్నవారు కంట్రోల్లో ఉంటుందటండి. ఇందులో ఈ మకానాలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వలన వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నవారు ఈ రెసిపీ తినండి. ఈ రెసిపీ కాదండి, మకానాతో చేసిన ఏవైనా తినొచ్చు. ఈ ఫూల్ మకానా తినడం వల్ల హార్ట్కి కూడా చాలా మంచిదటండి. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.